లక్ష్మి, ఎక్కడికక్కడ వైసీపీ ప్రభుత్వం అంటే జగన్ ఫస్ట్ నుంచి చెప్తున్నారు వాలంటీర్లే నా సైన్యం, వాలంటీర్లే నా బలం అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. సో వాళ్ళు లేకపోతే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాదు అని చెప్పేసి ఆయన గట్టిగా నమ్ముతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ సభలు నిర్వహిస్తున్నా కూడా ఆ సభల్లో కూడా వాలంటీర్లే నా సైన్యం అని బహిరంగంగా ఆయన చెప్తున్నారు. సో వాళ్ళని అంటే ఒక గవర్నమెంట్ పథకాలని వాడుకోవడానికి కాకుండా ఎక్కడికక్కడ వాళ్ళు అంటే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి కార్యకర్తల్లా వాడుకోవడం జరుగుతుంది. వైసీపీకి సంబంధించి ప్రచారాలు నిర్వహించడంలో వీళ్లే ఎక్కువగా ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పాలి. సో దీనికి సంబంధించి ఆ బహిరంగ సభలో జగన్ చెప్పడం కూడా జరిగింది. ఏదైతే నేను మళ్ళీ అధికారంలోకి వస్తానో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి మొదటి ఫైల్ పై నేను సంతకం చేస్తాను అని కూడా వాళ్ళు జగన్ కరాఖండిగా చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. వాలంటీర్లు నా సైన్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి అంగీకరించారు. తిరిగి అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ఫైల్ పైనే పెడతానని నాయుడుపేట బహిరంగ సభ వేదికగా ప్రకటించారు. ఇన్నాళ్లు విపక్షాలు చెబుతున్నది కూడా ఇదే కదా అని ఆ సభలోని జనం గుసగుసలాడుకోవడం కనిపించింది. వాలంటీర్లు రాజకీయాల్లో వేలు పెట్టడాన్ని తొలి నుంచి ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. వాలంటీర్లను కేవలం ప్రభుత్వ పథకాల అమలు వరకే వినియోగించుకోకుండా వైసీపీ కార్యకర్తల వాడుకోవడంపై కోర్టులను ఆశ్రయించాయి. ఇక చివరికి ఈసీ ఆదేశాలతో వాలంటీర్లను తొలుత ఎన్నికల విధులకు దూరం పెట్టారు. తాజాగా పెన్షన్ల పంపిణీకి కూడా వారిని ఈసీ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో జగన్ చేసిన ప్రకటన ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవమే అని తేల్చేశాయి. మరోవైపు ఆర్భాటాలు అబద్దాలతో నిండి ఉండే ఆయన ప్రసంగాలు పదే పదే విని విని విసిగిపోయిన జనాలు జగన్ రాకముందే జారుకున్నారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే మిగతా జనాలు లేచిపోయారు. గ్యాలరీలు ఖాళీగా కనిపించాయి. సభా ప్రాంగణమంతా వెలవెలబోయింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో నిన్న సీఎం జగన్ పాల్గొన్న మేమంతా సిద్ధం బహిరంగ సభ తీరు ఇది. 400 ఆర్టీసీ బస్సులు కేటాయించిన జన సమీకరణ ఆశించిన మేరకు జరగలేదు. ఆయన ప్రసంగంలో అబద్దాలే ఎక్కువగా వినిపించాయి. ఇక వాలంటీర్లు నా సైన్యం అంటూ కొన్ని నిజాలు కూడా ఆయన ఒప్పేసుకున్నారు. జగన్ సభా వేదికపైకి చేరుకునేసరికి గ్యాలరీలన్నీ ఖాళీగా కనిపించాయి. దీంతో రోడ్లపై ఉన్న జనాన్ని ప్రాంగణంలోనికి వెళ్లాలి అంటూ పోలీసులు బతిమలాడడం కనిపించింది. ముందు వరుస గ్యాలరీలో పలచగా ఉన్న జనం కూడా ఆయన ప్రసంగం మొదలుపెట్టిన 10 నిమిషాల నుంచే వెనుదిరిగి వెళ్లిపోవడం మొదలైంది. ఇప్పటి వరకు జరిగిన మేమంతా సిద్ధం సభల్లో ఇంత దారుణంగా సభ విఫలం కావడం ఇదే తొలిసారి అని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. రేణిగుంట మండలం గురవరాజుపల్లిలో బుధవారం రాత్రి బస చేసిన సీఎం జగన్ నిన్న ఉదయం 10 గంటలకు బస్సు యాత్ర ప్రారంభించారు. దాదాపు 53 కిలోమీటర్ల పరిధిలో పలు గ్రామాల గుండా ప్రయాణించి నాయుడుపేటకు సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. అయితే పోలీసులు చేపట్టిన అతి చర్యలకు రోజంతా ప్రజలకు ఆ చర్యలు నరకం చూపించాయి. రేణిగుంటలో జగన్ బస్సు యాత్ర ప్రారంభం కావడానికి 1-2 గంటల ముందే ట్రాఫిక్ ఆపేశారు. చెన్నై, కడప, నెల్లూరు, తిరుపతి మార్గాలు 4 కీలకం కావడం, గంటకు వేల వాహనాలు ప్రయాణించే ఈ 2 మార్గాల్లో 2 గంటల పాటు ట్రాఫిక్ ఆపడంతో వేలాది వాహనాలు కిలోమీటర్ల కొద్దీ ఆగిపోయాయి. ఇక బస్సు యాత్ర ప్రారంభమైన అరగంట తర్వాత వాహనాల రాకపోకలకు అనుమతించినప్పటికీ ట్రాఫిక్ జామ్ కావడంతో మరో 2 గంటల పాటు వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వేసవిలో ఎండ ధాటికి తోడు ఉక్కపోతకు వాహనాల్లోని జనం నరకయాతన అనుభవించారు. తిరుపతి జిల్లాలో మొత్తం 1100 ఆర్టీసీ బస్సులుండగా వాటిలో 400 బస్సులను మేమంతా సిద్ధం సభ కోసం తరలించారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లలో బస్సుల కొరత కొట్టొచ్చినట్టు కనిపించింది. రూట్లపై నడిచిన మిగిలిన బస్సులు కూడా జగన్ బస్సు యాత్ర కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయి గంటల కొద్దీ ఆలస్యంగా నడిచాయి. దీంతో బస్టాండ్లలో గంటల పాటు ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. బహిరంగ సభ, సిద్ధం సభ, అలాగే బస్సు యాత్ర 2 కూడా చాలా ఘోర విఫలమైనటువంటి పరిస్థితి. బస్సు యాత్ర ఈ హైవే ఎంచుకోవడం జరిగింది. హైవేలో అయితే గ్రామాలు చాలా దూరంగా ఉంటాయి, వేగంగా వెళ్లిపోవచ్చని కేవలం నాయుడుపేట నుంచి నెల్లూరుకి 1.5 అవర్ లో ఆయన బస్సు యాత్ర ముగిసిపోయింది. ఎక్కడా కూడా జనాలు కనిపించినటువంటి పరిస్థితి లేదు. మొత్తం మీద ఈ వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లు నా సైన్యం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక పెద్ద గొప్ప వ్యవస్థను తెచ్చారంటూ గొప్పలు చెప్పుకుంటూ వచ్చారు. పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారంటూ లేనిపోని అబద్దాలు వల్లివేసే ప్రయత్నాలు చేశారు. అయితే అటువంటి జనం కూడా దీని మీద చర్చించుకోవడం స్టార్ట్ చేశారు. ప్రతిపక్షాలు చెబుతుంది నిజమే కదా, ఇన్నాళ్లుగా ప్రజల సొమ్ము, తమ సొమ్ముని ప్రభు జీతాలుగా ఇస్తూ వీళ్ళందరినీ కార్యకర్తల్లాగా
వినియోగించుకున్న వాస్తవమే కదా అని చెప్పి అనుకున్న జనమంతా కూడా చర్చించుకున్నారు. నిన్నటి రోజున ఇదే ప్రాంతంలో వెంకటగిరి తిరుపతి పార్లమెంటు పరిధిలోకి వచ్చేసి వెంకటగిరిలో ఒక 80 ఏళ్ల వృద్ధుడు చనిపోతే అక్కడ శవరాజకీయం మొదలు పెట్టారు. ఒకవైపు సీఎం కార్యక్రమాలు జరుగుతుంటే మరోవైపు వాలంటీరు సాక్షి సంబంధించినటువంటి కొంతమంది వెళ్ళి అక్కడ మీరు ఈ విధంగా చెప్పండి, ఆయన సాధారణంగా మృతి చెందితే వెంకటయ్య అనే వ్యక్తి, మీరు అతను పింఛను సచివాలయానికి రమ్మంగానే గుండె ఆగి చనిపోయాడని చెప్పండి అంటూ శవరాజకీయాలు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ వాలంటీర్లే నా సైన్యం, వీళ్ళ ఫైల్ మీదే సంతకం పెడతాను, మొట్టమొదట అంటే సీఎం మళ్ళీ నేనే సీఎం అవుతాను, సీఎం అయినాక వాలంటీర్ల ఫైల్ మీదే మొదటి సంతకం చేస్తారని చెప్పి ఎప్పుడైతే జగన్ చెప్పారో దీనిపైన విస్తృతంగా చర్చ జరుగుతుంది. 5 ఏళ్ల కాలంగా దాదాపు 58 నెలల పాటు ప్రజల సొమ్మునే వాళ్ళకి జీతాలుగా ఇస్తూ చాలా పెద్ద కుట్రల కుతంత్రాలకి కూడా తెరతీయడం జరిగింది. వాలంటీర్లతోటి ఈ పింఛన్లు ఏప్రిల్ మే నెలల్లో పంపిణీ చేసి, అంటే ఒక రోజు కాకుండా విడతల వారీగా వాళ్ళందరికీ పంపిణీ చేస్తూ ఓట్లు దండుకోవాలనే పెద్ద కుట్ర ఈ వైసీపీ సాగించింది. దానికి అందరికీ కూడా ఎన్నికల కమిషన్ బ్రేక్ వేయడం జరిగింది. ఈ వాలంటీర్లందరూ లేకపోయినా కూడా ఈ సెక్రటరియేట్లు, ఇతర సిబ్బంది, పంచాయతీరాజు సిబ్బంది వీళ్ళందరితో కూడా బ్రహ్మాండంగా 1-2 రోజుల్లోనే మొత్తం పంపిణీ చేసే అవకాశం ఉంది. వాలంటీర్ల విషయాలు అంటే వాలంటీర్లు లేకుండానే ఒక సచివాలయ పరిధిలో దాదాపు 700-800 వరకే పింఛన్లు ఉంటాయి. అక్కడ సిబ్బంది 7 నుంచి 9 మంది వరకు ఉంటారు. ఒక్కొక్కరు సచివాలయ సిబ్బందితోటే ఒక 2 రోజుల్లో పంపిణీ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ పంపిణీ చేయకుండా ఆలస్యం చేసి ఆ నెపాన్ని ప్రతిపక్ష పార్టీల మీద నెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే జగన్ చేసినటువంటి ప్రయత్నాలు ప్రజల్లోనే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది వాలంటీర్లు అనేది కేవలం ఆయన ఏర్పాటు చేసినటువంటి పార్టీ కోసం, రేపు ఎన్నికల కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థని చెప్పుకొస్తూ ఉన్నారు నీలిమ.